సోలార్ పవర్ టెండర్లు ఏపీ అసెంబ్లీకి షాక్ ఇచ్చాయి. టెండర్లలో ప్రభుత్వం 7,000 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. స్పందించిన ఏపీ విద్యుత్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జగన్పై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. మగాడివైతే ఆరోపణలు రుజువు చేయాలని, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. సోలార్ పవర్ అధ్యక్ష, సోలార్ పవర్ మనమంతా కూడా చూసాం. ఏపీ జెన్కో టెండర్లు పిలుస్తుంది. టెండర్లు పిలిస్తే ఏపీ జెన్కో 6.32 కోట్ల పర్ మెగావాట్కు 6.32 కోట్ల పర్ మెగావాట్కు ఏపీ జెన్కో టెండర్లు ఇస్తుంది. పక్కనే ఎన్టీపీసీ టెండర్లు పిలుస్తుంది. ఎన్టీపీసీలు అక్కడే 4.9 కోట్ల రూపాయలు పర్ మెగావాట్కు ఏపీ ఎన్టీపీసీ ఇస్తుంది. మరి ఈ స్కాము 755 కోట్ల రూపాయల స్కామ్ అధ్యక్ష. సోలార్ విషయంలో 7,000 కోట్లు అవినీతి జరిగిందని నువ్వు మాట్లాడావు. ఇంతవరకు అగ్రిమెంటే లేదు, టెండర్లు కూడా పిలవలేదు. అటువంటి విషయాన్ని నువ్వు 7,000 కోట్ల అవినీతి జరిగిందని నువ్వు మాట్లాడావు. నిరూపించకపోతే నువ్వు మొదటే మాట్లాడాను, మగతనం ఉంటే ఇది అనకూడదు, కానీ అనాలి అధ్యక్ష, అనాలి. ఇది మగతనం ఉంటే ఇదే ఒక ఛాలెంజ్, చాలు. ఇది ఒక ఛాలెంజ్. నేను పవర్ సబ్జెక్ట్ చూస్తున్నాను కాబట్టి ఇది నా ఛాలెంజ్. ఇది సోలార్ విషయంలో ఇంతవరకు టెండర్లు పిలవలేదు, అగ్రిమెంట్ కూడా కాలేదు. టెండర్లు పిలవనంటే అగ్రిమెంట్ కానటువంటి సోలార్ విషయంలో 7 కోట్ల అవినీతి జరిగిందని నువ్వు మాట్లాడావు అందరూ సాక్షిగా. అది నువ్వు నిరూపించకపోతే నువ్వు రాజకీయాలు తప్పుకోవాలి. ఒకవేళ సోలార్లో టెండర్లు పిలిచి మేము అవినీతి చేస్తే వెంటనే ఈ రోజు నేను నా సబ్జెక్ట్ కాకపోయినా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు మగతనం ఉంటే ఈ ఛాలెంజ్ మనం చెప్పుకుంటున్నాను.